కుప్పకూలిన బాల్టిమోర్లోని ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జ్ వీడియోలు వైరల్, ట్రెండింగ్లో నిలిచాయి. అమెరికా మేరీల్యాండ్లోని బాల్టిమోర్లోని ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జ్ మంగళవారం తెల్లవారుజామున కుప్పకూలింది. ఓ భారీ నౌక ఢీకొనడంతో బ్రిడ్జిలోని ఒక భాగం కూలిపోయింది. దీంతో దానిపై ఉన్న పలు వాహనాలు కింద నీటిలో పడిపోయాయి. తెల్లవారుజామున 1:30 ప్రాంతంలో జరిగిన ఈ ఘటన నగరంలో ప్రకంపనలు సృష్టించింది. అయితే బ్రిడ్జ్ కుప్పకూలిపోతున్న సమయంలో తీసిన పలు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. బాల్టిమోర్లోని ప్రయాణికులకు కీలకమైన బ్రిడ్జ్ ఇది. ఆ బ్రిడ్జి కింద నుంచి భారీ షిప్పులు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ క్రమంలో ఓ భారీ కార్గో షిప్ కూడా బ్రిడ్జి కింద నుంచి వెళ్తున్న క్రమంలో నీటిలో ఉన్న ఓ పిల్లర్ను ఢీకొట్టింది. దీంతో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. క్షణాల్లోనే బ్రిడ్జిలో ఉన్న పలు భాగాలు కూలిపోయాయి. శిథిలాలు నీటిలోకి పడిపోయాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో పలు వాహనాలు ఆ బ్రిడ్జి పై నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే బ్రిడ్జ్ కూలిపోవడంతో ఆ వాహనాలు కూడా నీటిలో పడిపోయాయి. ఈ ఘటన నేపథ్యంలో ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జిని మూసివేస్తున్నట్లు మేరీల్యాండ్ ట్రాన్స్పోర్టేషన్ అథారిటీ ప్రకటించింది. అయితే ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరిగిందా లేదా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. నష్టాన్ని అంచనా వేయడానికి, బాధితుల భద్రతను నిర్ధారించడానికి అత్యవసర సిబ్బంది పనిచేస్తున్నారు. కాగా ఈ ప్రాంత రవాణా నెట్వర్క్లో కీలకమైన లింకులు అయిన ఈ బ్రిడ్జి కూలిపోవడం వల్ల ప్రయాణికులకు, అక్కడ జరిగే వ్యాపారాలకు తీవ్రమైన అంతరాయాలు ఏర్పడతాయని భావిస్తున్నారు.